ఆపరేషన్ కవర్ అయిపోతుందని ఇప్పుడు ఈ 1100 మంది మావోయిస్ట్ నాయకులందరూ ఇప్పుడు ఆ గణపతి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆయన కూడా అనారోగ్యంతో ఉన్నారు. ఆయన ఒక్కరిని కూడా మీరు లోబడిపోండి, మేము మీకు అన్ని విధాల ఆరోగ్య సదుపాయం కల్పిస్తాం ఇట్లాంటివన్నీ చెప్పారు. రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అక్కడ కేంద్రంలో బీజేపీ అనుకోండి. అమిత్ షా భాష మటుకు ఇదేదో సవాల్ లాగా, అంటే ఇంకొకరితో యుద్ధం చేసినట్టుగా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, వామపక్ష తీవ్రవాదం అనే దాన్ని మేము పూర్తిగా తుడిచిపెట్టేసాము, ఇంక ఈ తర్వాత ఏమీ ఉండదు. మార్చి 31వ తేదీ చివరి రోజు ఈ భాషలో శాంతి భద్రతలను కాపాడటము, ఇలాంటి ఘటనలు కాల్పులు లేదా లేకుండా చూడటం అదొక ఎత్తు. కానీ దానికి ఇంకా ఏ సామాజిక కోణము లేదా ఆర్థిక కోణము ఇట్లాంటివి ఏమీ లేనట్టుగా మేము తుడిచిపెట్టేసాము ఎన్కౌంటర్లతో లొంగుబాట్లతో అని చాలా ఎక్కువగా ప్రకటించడం మటుకు తుడిచిపెట్టామంటే ఒక మాట అడుగుతాను నేను, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అందరినీ అర్బన్ నక్సలైట్లు అంటున్నారు కదా, వాస్తవానికి నేనే నక్సలైజం భావజాలాన్ని నేను బలపరచను, అది వామపక్ష భావజాలమే. కానీ అందరినీ అర్బన్ నక్సలైట్లు అన్నారు కదా, అంటే నెక్స్ట్ వీళ్ళని టార్గెట్ చేస్తారా? మీరు నక్సలైట్లు అర్బన్ నక్సల్స్ అందరూ ఎవరు మాట్లాడితే విమర్శ చేస్తే మీడియాలో వచ్చిన వాళ్ళు రచయితలు అరుంధతి రాయ్ కూడా అర్బన్ నక్సలే. అమిత్ షా ఎంత ఎక్కువ మాట్లాడారంటే వర్మ, ఆయన విజయగర్వం ఉండొచ్చు, అందరిని చేశాం ముఖ్యంగా బస్తర్ జిల్లాలో లేకపోతే ఇవన్నీ కూడా చెప్పుండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీని అసలు వీళ్ళని పోషించింది. రాహుల్ గాంధీ గద్దర్ను కలుసుకున్నారు, ఇవన్నీ కూడా ఏం విమర్శలండి? వాస్తవంగా అసలు భారత స్వాతంత్ర పోరాటంలో వామపక్ష భావజాలం లేదా మావోయిస్టులు వీళ్ళ సంగతి అలా ఉంచుదాం, వాళ్ళు ఒకవేళ వాళ్ళ గురించి కూడా నేను కామెంట్ చేస్తా. కానీ మొదటిది ఏంటంటే లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు లేకపోతే అంతవరకు మీరు చూసి పాలనా సంబంధమైన వైఫల్యాలు, ప్రజల పేదరికం, అలాగే భూములు ఇవన్నీ వీళ్ళు అడవుల నుంచి వీళ్ళని పంపించారు. సరే ఓకే, అది ఎవరికి ఇవ్వబోతున్నారు? ఏ వేదాంత వాళ్ళకో ఏ అదానికో ఇవ్వబోతున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మళ్ళీ వస్తుంది నిరసన, వర్మ నిరసన తెలుపుతాడు. ఇప్పుడు ఎవరు తెలుపుతున్నారు అక్కడ? కాబట్టి ఇంకా మూడో విషయం, బెంగాల్లో మమతా బెనర్జీ గురించి మేము మాట్లాడాం. మమతా బెనర్జీ మొదటిసారి బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం మీద పోట్లాడినప్పుడు మావోయిస్టులు, బీజేపీ, మమతా బెనర్జీ కలిసి ఉన్నారా లేదా? ఇప్పుడు అందరికీ పరిచితమైన కిషన్జీ అనే పేరు అప్పుడే కదా అందరికీ తెలిసింది. అప్పుడు కిషన్జీ మనం ఫేవరబుల్, ఎందుకని ఆయన అప్పుడు కమ్యూనిస్టులను అక్కడ ఎదుర్కొంటున్నాడు కాబట్టి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ వాళ్ళ ప్రణాళికలోనే ఇది పెట్టినామో ఎన్టీఆర్ నన్ను నగ్నలకు లాల్సారావు అన్నాడు, నాది మావోయిస్ట్ అజెండా అని కేసీఆర్ అన్నారు. చాలా సందర్భాల్లో అసలు భగవద్గీతలోనే మార్క్సిజం ఉందన్నారు. ఇవన్నీ కలగాపులకం అయిపోయి ఒక విధంగా చెప్పాలంటే ప్రజలకు భద్రత కల్పించటము, పర్యావరణ పరిరక్షణ లేకపోతే హక్కులు కాపాడడం అది వేరు. కానీ మావోయిస్టులు, అర్బన్ నక్సల్స్ ఇట్లా పేరు పెట్టి అందరి యొక్క హక్కుల మీద దాడి చేయటము, లేకపోతే అసలు తెల్లవారేసరికి తుడిచిపెట్టేయడం, ఇది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ కింద జరిగేది కాదు. మూడోది విమర్శించిన వాళ్ళందరి మీద ముద్ర వేయడం. అనేక మంది మావోయిస్టులు కాదండి, మావోయిస్టులు కాని వాళ్ళు కూడా, నక్సలైట్లు కాని వాళ్ళు కూడా చాలా మంది ప్రభుత్వం యొక్క విధానాలను విమర్శిస్తారు, వ్యతిరేకిస్తారు. వాళ్ళందరి మీద ప్రకాష్ రాజ్ విమర్శ చేస్తే ప్రకాష్ రాజ్ ఎవరంటే వాళ్ళు. సో ఇది అసలు ఈ ధోరణి కూడా మారాల్సిన అవసరం ఉంది. మూడోది చివరిగా మావోయిస్టులు కూడా వాళ్ళు కూడా కొంత ఆత్మవిమర్శ ఇదంతా అయిన తర్వాత అప్పుడు బయలుదేరినప్పుడు ఇప్పుడు ఏంటి తను చేసిన తప్పటడుగులని సైద్ధాంతికంగా కూడా ఆ విమర్శ చేసుకోవాలి కదా. ఇది ఎంతసేపు ఇప్పుడు మీడియా యుగం, సోషల్ మీడియా యుగంలో వాళ్ళు వచ్చి పార్టీ పెడితే ఏ పార్టీలో చేస్తారు, ఇలాంటి చర్చలు అన్నమాట. వాళ్ళు కూడా ఎంతసేపటికి కొంతమంది ముఖ్యంగా బయటకు వచ్చిన వాళ్ళు ఒక సైద్ధాంతికంగా గతంలో తాము అక్కడికి వెళ్ళినప్పటి పరిస్థితులు ఏంటి, తర్వాత వచ్చింది ఏంటి, ప్రజలకు ఎక్కడ దూరం అయ్యాము, మళ్ళీ ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే విషయం ఆలోచించాలి తప్ప ఇప్పుడు ప్రభుత్వాల్లో కనీసం ఇప్పుడు వీళ్ళు అధికారికంగా లోబడిపోయిన వాళ్ళు కానీ మంత్రులే ఉన్నారండి, అనేక మంది మంత్రులు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, వీళ్ళంతా మాజీ మావోయిస్టులు చాలా మంది ఇప్పటికే పాలన. నిజంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు తక్కువ ఉంటారు, వాళ్ళు మారిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఒక ప్రజాస్వామిక చర్చ జరగాలి. చాలా ఘోరమైన ఏంటంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి సో ఆ చాల్వా జుడిం కింద ఆయుధాలు ఇవ్వడాన్ని, ఆయుధాలు సరికాదు, వాళ్ళేదో తప్పుగా సైద్ధాంతికంగా తీవ్రవాదం కింద చేశారని
ప్రభుత్వం కూడా పౌరులకు ఆయుధాలు ఇస్తే అంతర్యుద్ధం వస్తుంది కదా, ఇది సరికాదని ఆయన సుప్రీంకోర్టు జడ్జిలో తీర్పిస్తే ఆయన కూడా మావోయిస్టుగా ఇచ్చాడంట. మీకు అభిప్రాయాలు ఉండొచ్చు కానీ మీరు తటస్థంగా ఇస్తారని హోంమంత్రి గారు లోక్సభ సాక్షిగా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి మీద దాడి చేస్తే ఇంక దేశంలో రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించినట్టు ఏమవుతుంది? ఆ సుదర్శన్ రెడ్డిని తెచ్చి, జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తెచ్చి మీరు ఉపరాష్ట్రపతిగా ఎలా పోటీ చేయిస్తారు? అంటే మీ ప్రత్యర్థిని పెట్టింది మీకు నచ్చలేదు కాబట్టి వాళ్ళ బీజేపీలో చేరితే వెల్ అండ్ గుడ్, అంతే కదా. కాబట్టి ఇక్కడ బీజేపీ ఆలోచించుకోవాలి ఈ పద్ధతి. ఇంకొక మాట కూడా వచ్చింది అక్కడ చర్చకు. ఒకటి హక్కులను హరించడం గురించి ఆమ్రారాం అని సిపిఎం ఎంపీ చెప్పాడు. ఇంకొంతమంది ఏమో ఈ పేరుతో మీరు ఇతరుల మీద దాడి చేస్తున్నారని వాళ్ళు కూడా చెప్పారు. చాలా కోణాలు అక్కడ చర్చకు వచ్చాయి. సో వీటిని పరిశీలించాల్సిన అవసరం, దిద్దుకోవాల్సిన అవసరం. ఆ రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, కౌ విజిలెంట్ ఏమైనా ఆవులు తీసిపోతున్నాను ఉన్నవారిని ఉన్నట్టుగా దాడి చేస్తే పెద్ద సమస్య. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా, నేను వస్తుంటే ఇందాక మీరు ఏదైనా చేస్తుంటే అది కాదంటే అది నా హక్కు అన్నట్టుగా మీరు దాడి చేస్తే పెద్ద సమస్య. సో తీవ్రవాదం అన్నది అది రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అయినా అది కూడా తప్పే. వేరే రకరకాల మతాల కోణాలన్నీ చర్చించాలి కదా. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఖండించినప్పుడు మరి మనం ప్రజ్ఞా ఠాకూర్ను ఇంకొకరినో ఎందుకు పట్టుకొని ఊరేగుతున్నాం? ఆఖరికి వాలంటీర్ ఇన్స్పైర్ కూడా వెళ్ళి దాడి చేస్తుంటే దాన్ని ఏమంటా అది తీవ్రవాదం కాదా? సార్ డైరెక్టర్ తలనొప్పి, రాజమౌళి వెనక్కు. ఇది చిన్న చిన్న మినీ అనుకోండి. రాజమౌళి నెంబర్ 1 బాహుబలి తర్వాత. కానీ దురంధర్ 2 ఏంటి అది, వాట్ ఈస్ ఇట్?